భక్తి అనగానే మానవ జీవితంలో కొన్ని చర్యల ద్వారా మనం భక్తిని చూపిస్తూ ఉంటాం. దేవుని దర్శనార్థమై వెళుతున్నప్పుడు తలంటుకుని తెల్లబట్టలు వేసుకుని ఆరాధనకు వెళుతుంటాం. వాస్తవానికి భక్తి అంటే బైబిల్ ఇస్తున్న నిర్వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు చెడుతనం నుండి తొలగిపోవును. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, మీ జీవితంలో ఆలోచన చేయండి. భక్తి చేస్తున్నాం అని మాట్లాడుతున్నారే, చెడుతనాన్ని విడిచిపెట్టగలిగారా? చెడుతనాన్ని విడిచిపెట్టగలిగారా? అనగా దేవునికి అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టగలిగారా? నీ జీవితంలో ఆలోచించు. అబద్ధాన్ని విడిచిపెట్టలేని నువ్వు ఆరాధన దేవునికి ఇష్టమని ఎలా అనుకుంటున్నావు? నీ నోట బూతులు మాట్లాడటమే మానలేని నువ్వు స్తుతులు చెల్లిస్తే ఆయన అంగీకరిస్తాడని ఎలా అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. నీ సహోదరుని ప్రేమించలేని నీవు సరిహద్దులో శత్రుత్వంతో ఊగిపోతున్న నువ్వు దేవునికి ఇష్టడునని తలంచుకుంటున్నావా? నీ ప్రవర్తనలో పరివర్తన రాకుండా పరిశుద్ధుడికి ఎలా ఇష్టడు అవుతావు? ఆలోచించి నిర్ణయం తీసుకో.